నమస్కారం. పిలవగానే ప్రెస్ మీట్కి వచ్చినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్న మహానుభావుడు, అబద్ధాల కోరు, ఆంధ్రప్రదేశ్ మోసగించే వ్యక్తి 2014 అబద్ధాలు చెప్పి ప్రజల వద్దకు వచ్చి మరలా అదే అబద్ధాల పాట పాడుకుంటూ రాష్ట్రంలో తిరుగుతున్నాడు ఒక బూచోడు చంద్రబాబు నాయుడు. నిన్న మరలా కాకినాడపట్నంకి వచ్చి నా మీద విమర్శలు చేసే కార్యక్రమం చేశాడు ఈ మహానుభావుడు. 2014లో ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే బీజేపీ కలిసి లేనిపోని హామీలు, అమలు కాని హామీలు, సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజల్ని మోసం చేసి పరిపాలనలోకి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయినటువంటి మూర్ఖుడు చంద్రబాబు నాయుడు. అందుకే 2019లో ప్రజలు తిరస్కరించారు. 2019లో ఇదే జనసేన, ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే బీజేపీ పార్టీ విడిపోయి ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు. చాలా అతి దారుణంగా కుటుంబాల మీద ఎత్తుకుని కూడా తిట్టుకున్న సందర్భాలు 2019 ఎలక్షన్లో చూసాం. మరలా ఇప్పుడు 3 పార్టీలు కలిసిపోయి లేనిపోయిన హామీలు ఇచ్చి ప్రజల మధ్యకి వచ్చి ఈరోజు మళ్ళీ ఓట్లు అడిగే పరిస్థితికి వచ్చారు. 2014లో కలుసుకున్నారు, 2019లో విడిపోయారు, మళ్ళీ ఇప్పుడు కలుసుకున్నారు. అలా ప్రజలకి ఏ సమాచారం ఇద్దాం ఉన్నారు, ఏ మెసేజ్ ఇద్దాం ఉన్నారు మీరందరూ కూడా. కుట్రలు అధికారులు రావడం కోసం ప్రజలను మోసం చేసి ఏదో రకంగా అధికారంలో వచ్చేవాళ్ళని ఒక ఆశతో ఉన్నారు వీళ్ళందరూ కూడా. కనీసం మేనిఫెస్టోలో ఇతను నమ్మట్లేదు కాబట్టి కనీసం మేనిఫెస్టోలో బీజేపీ నాయకుల ఫోటోలు కూడా వేయించుకోలేని దుస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడుకి వచ్చింది. నీతో పొత్తున్న పార్టీ అని నమ్మట్లే. కనుక ఇటువంటి వ్యక్తి కాకాడ వచ్చి నన్ను విమర్శించే స్థాయికి దిగటం జరిగింది. మళ్ళీ అదే పాట, అదే బియ్యం అక్రమ రవాణా చేస్తానంటాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి కాకినాడ పోర్టులో ఏది ఎక్స్పోర్ట్ అవుద్ది, ఎలా ఎక్స్పోర్ట్ అవుద్దో తెలియని పరిస్థితులు నువ్వు ఉన్నావు. మళ్ళీ అంటాడు గంజా వ్యాపారాన్ని నేను డ్రగ్స్, కాకినాడ డ్రగ్స్ కాపాడు. నేను చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కోరుకునేది ఒకటే, నా మీద వ్యక్తిగతంగా ఎన్నైనా చేసుకోండి, నేను భరిస్తా. కానీ నా కాకినాడని దయచేసి ఏమనద్దు. కాకినాడ పట్టణాన్ని బ్రహ్మాండమైన పేరు దేశవ్యాప్తంగా ఉంది కాకినాడ పట్టణానికి. ఈరోజు కూడా కాకినాడ పట్టణాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. మొట్టమొదట నువ్వు తెలుసుకో, 2014లో కొండబాబు ఎమ్మెల్యే అయ్యే సమయానికి అప్పుల్లో ఉన్న వ్యక్తి. 2019 కల్లా అప్పులు తీరిపోయి ఆస్తులు సంపాదించిన వ్యక్తి. ఎలా వచ్చిన ఈ ఆస్తులన్నీ కూడా అక్రమంగా వ్యాపారం చేశాడు కాబట్టి కొండబాబు సంపాదించాడు. పోలీసుల దగ్గర లంచాలు తీసుకోవడం, గంజా వ్యాపారస్తులు లంచాలు తీసుకోవడం, గుట్కా వ్యాపారస్తులు లంచాలు తీసుకోవడం, ప్యాకెట్ క్లబ్లు రన్ చేయటం, ఇటువంటివన్నీ చేసిన వాడు కొండబాబు. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, గతంలో కూడా 2019లో నేను ఒకటే చెప్పాను, నన్ను గెలిపించండి బెల్ట్ షాపులు తీయించేస్తాను, నన్ను గెలిపించండి ప్యాకెట్ క్లబ్లు మూయించేస్తానని చెప్పాను. ఈ రోజు వరకు కూడా కాకినాడ పట్ల ఎక్కడ ప్యాకెట్ క్లబ్లు రన్ చేయలేదు. ఎడం పక్కేమో ఎంపీ క్యాండిడేట్ పెట్టుకుంటే క్రికెట్ బెట్టింగ్లు అంటావు నన్ను. అలా క్రికెట్ బెట్టింగ్లో తిట్టెవరు? మీ ఎంపీ క్యాండిడేట్. కుడి పక్కనేమో ఎమ్మెల్యే క్యాండిడేట్ కొండబాబుని పెట్టుకుని గంజాయి గురించి, భూ కబ్జా గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఒక్క సెంటు స్థలం నేను కబ్జా చేశానని కానీ, ఆక్రమించానని కానీ చూపిస్తే నా యావత్ ఆస్తి కూడా ప్రజలు రాసేస్తాను, యావత్ ఆస్తి అమ్మేసి ప్రజలకు ఇచ్చేస్తాను, అందులో డౌట్ లేదు. భూ కబ్జాలు చేసే అవసరం నాకు లేదు. కొండబాబు మీద భూ కబ్జాలు చేసిన కేసులు ఇంకా ఈరోజుకు ఉన్నాయి. ఏటుమొగలో ఏదైతే ఆక్యుపై చేశాడో 47 ఎకరాలు సుమారు, అది కేసు కోర్టులో గవర్నమెంట్ వేసింది. భూ కబ్జాదారు నీ పక్కన పెట్టుకుని నువ్వు మాట్లాడుతున్నావు భూ కబ్జాల గురించి. పోలీసుల దగ్గర లంచాలు తీసుకుని, ఉద్యోగాల నిమిత్తం లంచాలు తీసుకుని గంజాయి పెరిగిపోతే ఆ పెరిగిపోయిన గంజాయిని కంట్రోల్ చేసే క్రమంలో మేమున్నాం. కనుక కాకినాడ ప్రజలందరూ దయచేసి గమనించండి, ఇటువంటి నాయకుల్ని తిరస్కరించమని మళ్ళీ కోరుకుంటున్నాను. కొండబాబు అన్నవాడు కానీ వస్తే గంజాయి పెరిగిపోతుంది, ఆక్రమణ పెరిగిపోతే రౌడీజం పెరిగిపోతుంది.
కనుక ఇవన్నీ కూడా కంట్రోల్కి 5 సంవత్సరాలు చాలా కంట్రోల్ చేసుకుంటూ వచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా కొండబాబుని గెలవనిచ్చే పరిస్థితి లేదు. గెలవనివ్వం. సాయశక్తులా కృషి చేసి కొండబాబుని ఓడించే కార్యక్రమం తప్పకుండా మేము చేస్తాం. కనుక నీ పార్టీ మనుషులు పెట్టుకుని నువ్వు అక్కడ ఉంటూ చేసిన అక్రమాలని కొండబాబు అయితే తిరిగి నా మీద అంటున్నాడు. మళ్ళీ అంటాడు కొత్తగా కొండబాబు కంటే జ్ఞానం లేదు. 1000 కోట్లు నేను ఓఎన్జీసీలో తీసుకున్నానని ఆరోపణ చేస్తున్నాడు. ఆ 1000 కోట్లు నా అకౌంట్లోకి వచ్చిందంట. నేను ఆ డబ్బులు ఇప్పుడు ఓఎన్జీసీలో తిరిగి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానని పాప మత్స్యకార సోదరుల దగ్గర మాయ మాటలు చెప్పే పరిస్థితి కొండబాబు చేయడం జరిగింది. నేను దాని మీద ఖండించాను గతంలో. మళ్ళీ మూర్ఖుడు చంద్రబాబు నాయుడు వాగుతున్నాడు. అందుకనే కరెక్ట్గా సమాచారం లేకుండా నేను మాట్లాడకూడదని ఓఎన్జీసీ వాళ్ళు నేను రైట్ ఇన్ఫర్మేషన్లో ఇలా నా మీద పలానా వ్యక్తి కొండబాబు అన్నవాడు నా మీద ఆరోపణలు చేశాడు, ఈ ఆరోపణలు మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే ఇవ్వండి ఓఎన్జీసీని అడిగాను. అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ని అడిగాను. వాళ్ళందరూ ఆధారాలు ఇచ్చారు, మీకు అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. కనుక దీని మీద నేను ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఇవన్నీ కూడా డీటెయిల్స్ మొన్న వచ్చి 10 రోజులు అయింది నాకు. ఇప్పుడు దీని మీద 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కొండబాబు మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఇప్పుడు వెళ్తున్నాను. మనం అందరం కలిసి వెళ్దాం. కొండబాబు మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను. దీని తర్వాత పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోమని, క్రిమినల్ యాక్షన్ తీసుకోమని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ పోలీసు వాళ్ళు కానీ క్రిమినల్ యాక్షన్ తీసుకునే పక్షంలో కొండబాబు మీద పరువు నష్టం దావా వేసే కార్యక్రమం కూడా చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటిది ఉపేక్షించేది లేదు. 1000 కోట్ల రూపాయలు తీసుకున్నానని పబ్లిక్గా కలెక్టర్ ఆఫీసులో మాట్లాడిన సందర్భంలో దీని మీద నేను సీరియస్గా స్పందించాను. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పరువు నష్టం దావా వేస్తాను రోజు అన్నాను. ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు పోలీసు కంప్లైంట్ ప్రొసీజర్ ప్రకారం పోలీసు కంప్లైంట్ ఇస్తాను. పోలీసు కంప్లైంట్ తర్వాత పరువు నష్టం దావా కూడా వేస్తాను. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి కాకినాడపట్నంలో విజ్ఞప్తి చేసుకుంటున్నా, మాట ప్రకారం నిలబడే ముఖ్యమంత్రిని గెలిపించండి. ఎవరైతే గత 5 సంవత్సరాలు కాకినాడపట్నాన్ని శానిటేషన్ విషయంలో కానీ, డ్రగ్స్ విషయంలో కానీ, అల్లరి విషయంలో కానీ, రౌడీయిజం విషయంలో కానీ అన్నీ కంట్రోల్ చేసుకుంటూ వచ్చాను. కనుక దీవించమని మరొకసారి అడుగుతున్నాను. 2019 ముందు మీ ప్రాంతం ఎలా ఉండేది, ఈరోజు మీ ప్రాంతం ఎలా ఉందో రోడ్లు, ట్రైన్లు అన్నీ చూసుకోండి. దాని ప్రకారం ఓటు వేయమని అడుగుతున్నా. ఇంకొక విషయం ఖచ్చితంగా చెప్పగలను. గతంలో మాట ఇచ్చాం, 2019లో గెలిపించండి, అందరికీ 10,000 ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చాను. దేవుడి దైవాలు గెలిచాం, ప్రజలు ఆశీర్వదించారు. 30,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 11,000 ఇల్లు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాం. నేను అన్న మాట ప్రకారం చేశాను. అదేవిధంగా ఇప్పుడు కూడా చెప్తున్నాను, 18 నెలల్లో ఏదైతే 11,000 స్టార్ట్ అయినాయి, ఏదైతే బ్యాలెన్స్ 19,000 ఉన్నాయో ఈ 19,000 ఇల్లులో కూడా 18 నెలల్లో పూర్తి చేస్తానని కాకినాడపట్నం ప్రజలకు మాటిస్తున్నా. ఎవరికైతే ఇళ్ల పట్టాలు వచ్చినాయో వాళ్ళందరికీ కూడా 18 నెలల్లో వాళ్ళ సొంత ఇంట్లో కూర్చోబెట్టే బాధ్యత తీసుకుంటానని తెలియజేసుకుంటూ, ఒక్కసారి కొండబాబు 2014, 2019 వరకు నువ్వు ఒక ఇల్లు ఇచ్చావా? కాకినాడపట్నం ప్రజలకు ఒక ఇల్లు ఇవ్వలేదు కదా, నువ్వు మటుకు 5 అంతస్తులు ఇల్లు కట్టుకున్నావు. మరలా ఈరోజు ఎలక్షన్ వస్తున్నాడు, ప్రజలందరినీ అదే చెప్పబోతున్నాను. మళ్ళా దోపిడీ రెడీ అయిపోతాడు, మళ్ళా కబ్జాలు గురవుద్ది కాకినాడ. మళ్ళీ డ్రగ్స్ యథాస్థితి, అతను అవినీతి వల్ల మళ్ళీ డ్రగ్స్ అన్నీ పెరిగిపోయే పరిస్థితి కాకినాడలో వస్తాయి. కనుక ఆలోచించుకోమని కాకినాడపట్నం ప్రజలందరినీ కోరుకుంటూ, దయచేసి మిమ్మల్ని కూడా 3 టౌన్ పోలీస్ స్టేషన్కి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఏ సార్ కేసు కొండబాబు మీద సార్, కొండబాబు ఆరోపించాడు. అందుకే నేను చంద్రబాబు నాయుడు కూడా డీటెయిల్గా మాట్లాడలేదు. ఓఎన్జీసీలో 1000 కోట్లు అంటాడు అంతే, అతనికే డీటెయిల్స్ లేవు. వీడు ఇచ్చాడు స్క్రిప్ట్, ఆడు మాట్లాడేస్తున్నాడు. ఏటో క్రికెట్ బెట్టింగ్లు అంటాడు, ఇంకోటి ఏమన్నాడు ప్యాకెట్ అంటాడు. అక్కడ ప్యాకెట్ అతను ఎక్కడైతే నిలబడ్డాడో, చంద్రబాబు ఎక్కడైతే మీటింగ్ పెట్టాడో అక్కడ రైట్ సైడ్ ప్యాకెట్ క్లబ్ ఉంది. గతంలో నేను పెట్టినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోలు అదొకటి. రైట్ సైడ్ ఏమో కొండబాబు నిలబడ్డాడు. ప్యాకెట్ క్లబ్లు అన్నీ ఎన్ని ఉండి కాకినాడలో? ఓ 15-20 ప్యాకెట్ క్లబ్లు ఉండి. ఈరోజు కూడా చెప్తున్నా, 28వ వార్డు నుంచి 29వ వార్డులో కొందరు జాయిన్ అయ్యారు. వాళ్ళకి హామీ ఏంటంటేనంట, ఒకవేళ ఎలక్షన్లో గెలిస్తే వాళ్ళకి క్లబ్లు ఇచ్చేస్తాడంట. ప్రతి ఒక్కడికి ఇదే హామీలు, అన్ని అక్రమ మార్గాలు ఉన్నవాళ్ళు. అందుకని వాళ్ళు నన్ను అడిగారు, మేము పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో ఉండేవారు, సార్ మేము ఉండాలంటే మాకు ప్యాకెట్ క్లబ్లు ఇవ్వాలండి అన్నాడు. నా వల్ల కాదే ఇవ్వనన్నాను. వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యారు. ప్యాకెట్ క్లబ్లు వాళ్ళకి ఇచ్చేస్తాను కొండబాబు మాట ఇచ్చాడని. సో అటువంటి సంస్కృతిని మొదలు పెడుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కాకినాడ పట్టణంలో ప్యాకెట్ సంస్కృతిని రానిచ్చేది లేదు.
క్రికెట్ బ్యాటింగ్ మళ్ళీ ఎడం పక్క ఎంపీ క్యాండిడేట్ ఉదయ్ శ్రీనివాస్ మనకు పూర్తిగా తెలీదు, తెలుసుకుంటాను. ఎందుకంటే నేను కరెక్ట్గా ఎలక్షన్లో బిజీ అయ్యడానికి ఆయన ఊర్లోకి వచ్చాడు కాబట్టి ఉదయ్ శ్రీనివాస్ కూడా త్వరలో అన్ని వివరాలు తెప్పించుకొని మరలా చెప్తాను. క్రికెట్ బ్యాటింగ్ వీరుడంట ఉదయ్ శ్రీనివాస్ అన్నవాడు. సో కుడి పక్క ఒకడిని ఎడం పక్క ఒకడిని ఇద్దరుని మంచి అవినీతి పరులు పెట్టుకుని పాపం చంద్రబాబు నాయుడు గారు నన్ను విమర్శించారు. ఎలక్షన్ కమిషన్ ఈ సమాచారం రాగానే ఫస్ట్ పెట్టింది ఎలక్షన్ కమిషన్ పెట్టాను, తర్వాత ఇప్పుడు పోలీస్ కమిషన్ ఇస్తున్నాను. పోలీసు స్పందన చూసి పర్మిషన్ దావ కూడా వేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్తాను కంప్లైంట్ ఇవ్వడానికి. దయచేసి మిమ్మల్ని అందరినీ రావాల్సిన కోరుకుంటున్నాను. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.